అంతర్జాతీయ వాణిజ్యం, భౌగోళిక రాజకీయాల్లో గత 15 ఏళ్లుగా పాతుకుపోయిన ఒక బలమైన సమీకరణాన్ని భారతదేశం నిశ్శబ్దంగా మార్చేసింది. గడిచిన 15 సంవత్సరాలుగా అరబ్ దేశాలకు అత్యధిక ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తూ ఆ మార్కెట్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న బ్రెజిల్ దేశాన్ని పక్కనబెట్టి భారతదేశం మొట్టమొదటిసారిగా అగ్రస్థానానికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. గల్ఫ్ సహకార మండలిలోని 22 అరబ్ దేశాలు చేసుకునే మొత్తం వ్యవసాయ దిగుమతుల్లో బ్రెజిల్ వాటా 8% పడిపోగా భారతదేశం తన వాటాను మరింత పెంచుకొని అగ్రగామిగా అవతరించింది. పైకి చూడ్డానికి ఇది కేవలం కొన్ని ఆహార పదార్థాల ఎగుమతుల్లాగా అనిపించినప్పటికీ దీని వెనుక ఒక అద్భుతమైన వ్యూహం, ధరల నియంత్రణ శక్తి, అలాగే ఒక పగడ్బందీ వస్తు సరఫరా యంత్రాంగం దాగి ఉన్నాయి. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని, ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థలు దెబ్బతిన్న కాలాన్ని భారతదేశం తనకు అత్యంత అనుకూలంగా మార్చుకుంది. ఈ వాణిజ్యాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చాలా పగడ్బందీ వ్యూహాలు రెడీ చేస్తుంది. దశాబ్దాలుగా బ్రెజిల్ దేశం అరబ్ మార్కెట్లలో ఎందుకు ఆధిపత్యం చెలాయించింది అనే విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. బ్రెజిల్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. వారి కోళ్ల పెంపకం, మాంసం, సోయాబీన్స్, చక్కెర ఎగుమతులపై అరబ్ దేశాలు విపరీతంగా ఆధారపడేవి. వారి అతిపెద్ద ఉత్పత్తి సామర్థ్యం, బలమైన సముద్ర రవాణా వ్యవస్థ వారిని అగ్రస్థానంలో నిలబెట్టాయి. కానీ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు ఈ సమీకరణాలన్నీ తలక్రిందులయ్యాయి. అరబ్ దేశాలు భౌగోళికంగా బ్రెజిల్కు చాలా దూరంలో ఉన్నాయి. మహమ్మారికి ముందు బ్రెజిల్ నుండి సౌదీ అరేబియాకు సరుకు చేరుకోవడానికి సుమారు 30 రోజులు పట్టేది. కానీ ప్రపంచవ్యాప్త లాక్డౌన్ ఆంక్షల వల్ల ఆ ప్రయాణ సమయం ఏకంగా 60 రోజులకు పెరిగిపోయింది. దీనికి తోడు పొరుగున ఉన్న చైనా దేశం విపత్కర పరిస్థితుల భయంతో ఆహార పదార్థాలను భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం ప్రారంభించింది. అప్పుడు బ్రెజిల్ తన ఎగుమతులను ఎక్కువగా చైనా వైపు మళ్లించింది. ఈ ఊహించని పరిణామాలతో మిడిల్ ఈస్ట్ దేశాలు తీవ్రమైన ఆహార భద్రత ముప్పును ఎదుర్కొన్నాయి. సరిగ్గా ఆ విపత్కర సమయంలోనే భారత్ తన భౌగోళిక సామీప్యతను ఒక అద్భుతమైన ఆయుధంగా వాడుకుంది. భారతదేశపు పశ్చిమ తీరం, ముఖ్యంగా ముంబై, అలాగే గుజరాత్ ఓడరేవులు గల్ఫ్ దేశాలకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల మన దేశం నుండి తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, శుద్ధి చేసిన ఆహార పదార్థాలను కేవలం 2 నుండి 5 రోజుల్లోనే అరబ్ మార్కెట్లకు సురక్షితంగా చేర్చగలిగింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా ఛార్జీలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో తక్కువ రవాణా ఖర్చు, తక్కువ ప్రయాణ సమయం భారతదేశానికి వాణిజ్యపరంగా ఒక పెద్ద అనుకూలతనిచ్చాయి. దీనికి తోడు భారతీయ రైతులు, ఎగుమతిదారులు విభిన్న రకాల ఉత్పత్తులను అందించగలిగారు. అత్యుత్తమ నాణ్యత కలిగిన బాస్మతి బియ్యం, కాయధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఎండు ఫలాలు, అల్ఫోన్సో మామిడి, సముద్ర ఉత్పత్తులు, అలాగే సాధారణ బియ్యాన్ని ఏ ఆటంకం లేకుండా నిరంతరాయంగా ఎగుమతి చేశారు. ఆ సమయంలో అరబ్ దేశాలు తమ ప్రాథమిక అవసరాల కోసం ఎవరినైతే ఎక్కువగా నమ్ముకున్నాయో బ్రెజిల్ ఆ సమయంలో సరఫరా చేయలేకపోయింది. కానీ భారత్ అత్యంత సంక్లిష్టమైన ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా అరబ్ పాలకుల విశ్వాసాన్ని గెలుచుకుంది. అరబ్ నాయకులకు అర్థమైన కఠోర వాస్తవం ఏంటంటే, సుదూర దేశాలపై ఆధారపడడం కంటే భౌగోళికంగా దగ్గరగా ఉన్న స్థిరమైన ఉత్పాదక సామర్థ్యం ఉన్న భారతదేశంపై ఆధారపడటం వారి భవిష్యత్తుకు అత్యంత సురక్షితం. ఆ నమ్మకమే నేడు భారతదేశాన్ని అరబ్ దేశాల కడుపు నింపే అతిపెద్ద అన్నదాతగా మార్చింది. ఈ విజయం కేవలం వాణిజ్యానికి, ఆహార ఎగుమతులకు మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక అతిపెద్ద భౌగోళిక రాజకీయ ఆధిపత్యం దాగి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమస్ లాంటి అరబ్ దేశాలు తమ ఇంధన వనరులతో, అంటే చమురు, సహజ వాయువులతో ప్రపంచాన్ని శాసిస్తూ ఉండవచ్చు. కానీ వారికి గుక్కెడు నీళ్లు తాగాలన్నా, ఒక పూట కడుపు నిండా తినాలన్నా పూర్తిగా విదేశీ దిగుమతుల మీదే ఆధారపడాలి. ఎందుకంటే ఆ ఎడారి ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి గాని, తగినంత నీటి వస్తువులు గాని లేవు. భారతదేశం ఇప్పుడు వారి ఆ ప్రధాన బలహీనతకు రక్షకుడిగా మారింది. ఒకప్పుడు చమురు కోసం మనం అరబ్ దేశాలపై పూర్తిగా ఆధారపడేవాళ్లం.
ఇప్పుడు ఆహారం కోసం వారు మనపై ఆధారపడే ఒక పరస్పర ఆధారిత వ్యవస్థను భారత ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా నిర్మించింది. దీనివల్ల ముడి చమురు కొనుగోళ్లలో బేరసారాలు ఆడేటప్పుడు, భారతదేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేటప్పుడు లేదా ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై మద్దతు కూడగట్టేటప్పుడు అరబ్ దేశాలపై భారతదేశానికి ఒక నిజమైనటువంటి అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి పట్టు దొరికింది. ముఖ్యంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్య రాజకీయాలను శాసించడంలో భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేస్తాయి. అయితే ఈ సువర్ణావకాశాన్ని, అగ్రస్థానాన్ని కలకాలం కాపాడుకోవాలంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించడానికి వీల్లేదు. ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం అనేది చాలా సున్నితమైంది. మనం ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు తగ్గించినా, సరుకు రవాణాలో జాప్యం చేసినా బ్రెజిల్ లేదా టర్కీ లాంటి ఇతర దేశాలు ఆ స్థానాన్ని మళ్లీ సునాయాసంగా ఆక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాల్సిన దార్శనికత, అలాగే కఠినమైనటువంటి కార్యాచరణను పరిశీలిద్దాం. మొట్టమొదటిగా ఆహార సముదాయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించాలి. విదేశీ పెట్టుబడులతో భారతదేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో భారీ ఆహార పరిశ్రమల కేంద్రాలను అత్యంత వేగంగా నిర్మించాలి. ఈ ఆహార పరిశ్రమలను నేరుగా ఓడరేవులతో కలుపుతూ అతుకులు లేని రైలు లేదా రోడ్డు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండడానికి ఈ మార్గాల ద్వారా ఆధునిక శీతల గిడ్డంగులను నిర్మించాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వస్తువులను ఆకర్షణీయంగా, సురక్షితంగా భద్రపరిచే సముదాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలి. రెండవ కార్యాచరణ నాణ్యతా ప్రమాణాలు, అలాగే ఆరోగ్య ధృవపత్రాల పటిష్టత. అరబ్ మార్కెట్లలో ఆహార భద్రతా నిబంధనలు, పరిశుభ్రతా ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. మనం పంపే కూరగాయలు, పండ్లల్లో ఏమాత్రం రసాయన ఎరువులు లేదా పురుగుల మందుల అవశేషాలు ఉన్నా వాళ్లు మొహమాటం లేకుండా ఆ సరుకు మొత్తాన్ని వెనక్కి పంపుతారు. దీనివల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. కాబట్టి మోదీ ప్రభుత్వం సంబంధిత వ్యవసాయ ఎగుమతుల అభివృద్ధి సంస్థ ద్వారా భారతీయ రైతులకు పూర్తిస్థాయి సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ ఇప్పించాలి. గల్ఫ్ దేశాలు అంగీకరించే ఇస్లామిక్ ఆచారాల ధృవపత్రాలు, ప్రయోగశాల పరీక్షల సౌకర్యాలను ప్రతి జిల్లా కేంద్రంలో రైతులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలి. నాణ్యతలో రాజీ పడే ఎగుమతుదారులపై కఠిన చర్యలు తీసుకునే యంత్రాంగాన్ని నెలకొల్పాలి. మూడవ అతిపెద్ద కార్యాచరణ కేవలం ముడిసరుకును ఎగుమతి చేయడం మానుకొని విలువ ఆధారంగా ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలి. మనం నేరుగా గోధుమలు, టొమాటోలు, మామిడికాయలు మాత్రమే ఎగుమతి చేస్తే వచ్చే లాభాలు చాలా తక్కువ. అదే ముడిసరుకును విలువ ఆధారిత ఉత్పత్తులుగా, అంటే కాల్చిన ఆహార పదార్థాలు, తినడానికి సిద్ధంగా ఉన్న భోజనాలు, ప్యాక్ చేసిన శుద్ధి పండ్ల రసాలు, అలాగే నిల్వ ఉంచగలిగే పచ్చళ్ల రూపంలో ఎగుమతి చేస్తే దేశానికి విపరీతమైన విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ప్రస్తుత కాలంలో అరేబియా ద్వీపకల్పంలోని యువత మొక్కల ఆధారిత మాంసకృత్తులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనుకూలమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారత ఎగుమతిదారులు ఆ వినూత్న రంగంపై దృష్టి సారించి ఆధునిక ఆహార పదార్థాలను తయారు చేసేలా ప్రభుత్వం భారీ రాయితీలు మరియు పన్ను మినహాయింపులివ్వాలి. నాలుగవ కార్యాచరణ ఎగుమతి విధానాల్లో స్థిరత్వం తీసుకురావడం. ఇది భారతదేశానికున్న అతిపెద్ద బలహీనత, అలాగే సవాలు కూడా. దేశీయంగా వర్షాభావ పరిస్థితుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గి ధరలు పెరగగానే ప్రభుత్వం వెంటనే దేశీయ వినియోగదారులను శాంతింపజేయడానికి బియ్యం, గోధుమలు, ఉల్లిపాయల ఎగుమతులపై ఆకస్మిక నిషేధం విధిస్తుంది. ఇలా హఠాత్తుగా ఎగుమతులు ఆపేస్తే గల్ఫ్ మార్కెట్లలో మనం ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న నమ్మకం ఒక్క దెబ్బతో పోతుంది. మన మీద ఆధారపడిన దేశాలు ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుంది. అప్పుడు వారు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ బ్రెజిల్ లేదా ఇతర దేశాలను ఆశ్రయిస్తారు. కాబట్టి మోదీ ప్రభుత్వం ఒక స్థిరమైన, దీర్ఘకాలికమైనటువంటి, ముందుగానే ఊహించదగిన వ్యవసాయ ఎగుమతి విధానాన్ని తీసుకురావాలి. ఒకవేళ దేశీయంగా కొరత వచ్చినా సరే, మనతో దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందాలున్నటువంటి గల్ఫ్ దేశాలకు మాత్రం
కనీసం నిర్దిష్ట పరిమాణంలో తప్పనిసరిగా సరుకు పంపేలా విధానపరమైనటువంటి చట్టాలు తేవాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో నమ్మకమే అతిపెద్ద పెట్టుబడి అన్న విషయాన్ని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించాలి. చివరగా అత్యంత కీలకమైన కార్యాచరణ స్థానిక ద్రవ్యంతో వాణిజ్యం చేయడం. అంతర్జాతీయ మార్కెట్లలో ఎప్పుడూ అమెరికా డాలరుపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. దీనివల్ల భారతీయ రైతులకు అలాగే అరబ్ కొనుగోలుదారులకు బ్యాంకింగ్ లావాదేవీల ఖర్చు భారీగా తగ్గుతుంది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాలు భవిష్యత్తులో విధించే ఎలాంటి ఆర్థిక ఆంక్షల ప్రభావం మన వ్యవసాయ ఎగుమతులపై పడకుండా ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి దిగ్గజమైన బ్రెజిల్ను అధిగమించి అరబ్ దేశాలకు అతిపెద్ద ఆహార సరఫరాదారుడిగా మారడం అనేది భారతదేశపు వ్యవసాయ సామర్థ్యానికి, రైతుల కఠోర శ్రమకు, పాలకుల వ్యూహాత్మక దౌత్యానికి ఒక గొప్ప నిదర్శనం. ఇది కేవలం మన రైతులు పండించిన పంట మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారతదేశం సంపాదించుకున్న ఒక ఉన్నతమైన గౌరవం.